హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే టొమాటో సూప్ చేస్తున్నాను. తను ఎక్కువగా సూపులు తీసుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఒక 20 డేస్ నుంచి తను రైస్ అయితే తీసుకోవట్లేదు. సూప్స్, నెక్స్ట్ కర్రీస్, అంటే తనకి సపరేట్గా కర్రీ చేస్తున్నాను. ఫిష్ అయితే ఓన్లీ ఫిష్ తినడం, చికెన్ అయితే ఓన్లీ ఆ పీస్లే తినడం, అలాగా చేస్తున్నారు. రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేశారు. ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా ఏమీ తీసుకోవట్లేదు. సో సూప్స్ అందరూ చేస్తారు, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలాగా సూప్ చేస్తానో ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వింటర్ సీజన్లో అయితే మనకి కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సూపులు చేసుకుని తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వింటర్ వచ్చింది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి చేసేద్దాం, వచ్చేయండి. ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో కొంచెం ఆయిల్, నెయ్యి, బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. వేసుకుని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చెక్క, 3 మొగ్గలు, 2 లవంగాలు, 1 స్పూను మిరియాలు, బిర్యానీ ఆకు కూడా, ఇవి వేసుకుని కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయినాక చిన్న క్యారెట్ తీసుకున్నాను. చిన్న ముక్క క్యారెట్ తీసుకుని ఒక హాఫ్ చిన్నదే బీట్రూట్ కూడా తీసుకుని ఆ ముక్కలు కూడా కట్ చేసి దీనిలో వేసేసుకోవాలి. ఈ 2 వేసుకోవడం వల్ల మనకి ఆ సూప్ అనేది చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర అవి కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయినాక 1 స్పూన్ గోధుమ పిండి వేసి ఫ్రై చేయాలి. నేను అది మర్చిపోయాను, సో ఇప్పుడు వేసాను. ఇప్పుడైనా పర్వాలేదు, దాన్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసి దానిలో వేసేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్టు, పులుపుని చంపేయడానికి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇలా వేసుకుని కొంచెం బాగా కలుపుకుని దీన్ని మనం ఒక్క 5 నుంచి 7 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నుంచి 7 నిమిషాలు అయిపోయినాక మనకి ఈ ముక్కలు ఇవన్నీ మనకి మెత్తబడిపోతాయి. ఇలా మెత్తబడిపోయినాక ఒక 2 గ్లాసుల వాటరు వేసుకోవాలి. ఈ 2 గ్లాసుల వాటరు 1 గ్లాసు ఉండేలాగా మనం మరిగించుకోవాలి దీన్ని. ఇది మనం సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. హైలో పెట్టేసుకుని మనం దాన్ని అలాగా మరిగించేసిస్తే దానిలో ఉన్న టేస్ట్ అయితే ఉండదు. అందుకే ఇది స్లో ఫ్లేమ్లో మాత్రమే మరిగించాలి. టైం కొంచెం పట్టినా కానీ మనకి రుచి కావాలి అని అంటే గనక ఆ విధంగా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మనకి 1 గ్లాస్ అయ్యాక నేను దాన్ని ఏం చేశానంటే కొంచెం వడపట్టేశాను. వడపట్టేసి మిగిలిన పేస్ట్ని దాన్ని మిక్సీ కొట్టాను. మిక్సీ కొట్టి మరలా సేమ్ అదే కడాయిలో 1 గ్లాసు వాటర్ వేసుకుని దాన్ని ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చినాక దీన్ని స్ట్రైనర్ తీసుకుని ఇంతకు ముందు తీసుకున్నాను కదా దానిలోకి ఇది స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనం.
అంతేనండి. స్ట్రెయిన్ చేసేసుకున్నాక అది మనకి కొంచెం చల్లారిపోతుంది. అయితే దీన్ని మరలా మనం వేడి చేసుకుని వేడివేడిగా సూప్ ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా ఇలా వేడి సూప్ తాగితే భలే ఉంటుందండి. చాలా బాగుంది.